కాలేజీల సీట్లు ఆ రాష్ట్ర విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన లభిస్తాయి. కానీ మన రాష్ట్రంలో అలా దొరకవు. ఒకే రాష్ట్రం అయినా మెడికల్ సీట్ల విషయంలో 2 రాష్ట్రాలతో సమానం. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్లు ఉన్నాయి. ఏయూ రీజన్, ఎస్వియు రీజన్. ఏయూ రీజన్ వారు ఎస్వియు రీజన్లో ఉన్న సీట్లకు ఎలిజిబుల్ కారు. ఎస్వియు రీజన్లో ఉన్నవారు ఏయూ రీజన్ సీట్లకు ఎలిజిబుల్ కారు. ఏ రీజన్ వారు ఆ రీజన్లోనే సీట్లను పొందాలి. అందుకే రాష్ట్రం ఒకటే కానీ ఎంబీబీఎస్ సీట్ల విషయంలో 2 రాష్ట్రాలతో సమానం అని అన్నాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏయూ రీజన్లో ఎస్వియు రీజన్తో పోలిస్తే ఏయూ రీజన్లో హై కాంపిటీషన్ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి మీకు తెలుసు. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఎస్వియు రీజన్ వారి కంటే ఏయూ రీజన్ వారు పెద్ద మేధావులు అని కాదు. ఎక్కువేసి మార్కులు తెచ్చుకోవడానికి వారి కాంపిటీషన్ ఎక్కువని తెలుసు. అందుకే చాలా కష్టపడి చదువుతున్నారు, మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇంత కాంపిటీషన్ కారణం ఏమిటో ఏనాడైనా ఆలోచించారా? కారణం నీటిలో పాల్గొనే వారి సంఖ్య. ఖచ్చితంగా చెప్పాలంటే నీటికి హాజరైన వారి సంఖ్యే ప్రధాన కారణం. సంఖ్యను బట్టే కదా కాంపిటీషన్. పెద్దలు ఏమంటారు? మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అంటారు. దీని అర్థం మీకు తెలిసినదే. కాబట్టి ఈ హై కాంపిటీషన్ ఏయూ రీజన్లో ఉంది. నేను ఏవో కబుర్లు చెప్పడం లేదు, మీకు రుజువు చూపిస్తా. చూడండి. ఈ సంవత్సరం నీట్ రాసిన స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలిసి 64,931 మంది అని ఎన్టీఏ తన నోట్లో పేర్కొంది. మరి గోశాలైట్స్ వీడియోలో 62,843 అని చూపించారు. మరి నేను కూడా లెక్క పెట్టాను. నా లెక్కల్లో 63,818 వచ్చారు. ఏమిటో ఈ లెక్కలు, ఇది పక్కన ఉంచండి. దీనిపై నేను ఒక వీడియో కూడా చేశాను. నా వీడియోలో అది ఉంటుంది, చూడండి. లేదా లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీన్ని మీరు తెలుసుకోవచ్చు. మొత్తం 125 సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 125 సెంటర్లో రాసిన పిల్లలు కలిపితే ఈ అంకె వస్తుంది. ఇది వివరంగా తెలియజేస్తాను. ఏయూ రీజన్లో 17 నగరాలు, 88 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అందులో రాసిన విద్యార్థుల సంఖ్య నా లెక్కల ప్రకారం 43,405. పోనీ విజయవాడ లాంటి కోచింగ్ సెంటర్లు ఉన్న నగరాల్లో ఎస్వియు వారు రాసి ఉంటారు అనుకుందాం. కాబట్టి ఒక 3,000 మందిని మనం తీసేసిన ఏయూ రీజన్కి చెందిన వారు సుమారుగా 40,000 మంది ఉంటారు. ఇప్పుడు ఎస్వియు రీజన్ వారిని చూద్దాం. మొత్తం ఎస్వియు రీజన్లో 10 నగరాల్లో 37 ఎగ్జామ్ సెంటర్లో పరీక్షలు రాశారు. వీరి మొత్తం 20,413. చూడండి తేడా. 50% స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. మరి కాంపిటీషన్ ఉండదా? ఎస్వియు రీజన్ వారి కంటే డబుల్ సంఖ్యలో ఏయూ రీజన్లో విద్యార్థులు పరీక్షను రాశారు. అంటే సుమారు 20,000 మంది ఎక్కువగా రాశారు. నేను చెప్పినవి కరెక్ట్ అని అనిపిస్తుందా? మీకు అవి కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు ఆ రేషియోలోనే ఉన్నాయా? అది చూద్దాం. ఏపీలో అన్నీ కలిపి 37 కాలేజీలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు అన్నీ కలిపి 37 కాలేజీల్లో గీతం యూనివర్సిటీ, ఎయిమ్స్ కాలేజీలను తీసేయండి. అలాగే 2 మైనారిటీ కాలేజీలు కూడా ఉన్నాయి, వాటిని తీసేయండి. మిగిలిన కాలేజీలు 33. ఇందులో ఏయూ రీజన్లో ఉన్న సిద్ధార్థ గవర్నమెంట్ కాలేజీని గురించి మనం సపరేట్గా ఆలోచన. ఇక్కడ సీట్లు ఏయూ, ఎస్వియు, ఓయూ వాళ్ళకి పంపిణీ చేస్తారు. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు మనం 32 కాలేజీలనే తీసుకుందాం. ఈ 32 కాలేజీల్లో ఏయూ రీజన్లో 9 గవర్నమెంట్ కాలేజీలు, 10 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అందులోని సీట్లు 3,470 ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటా, మేనేజ్మెంట్ కోటాకి 1,424 సీట్లు పోతాయి.
ఏ కేటగిరీకి మిగిలిన సీట్లు 2046. ఇప్పుడు ఎస్వియు రీజన్లో చూద్దాం. ఎస్వియు రీజన్లో గవర్నమెంట్ 7 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ 6 కాలేజీలు ఉన్నాయి, మొత్తం 13 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 2315 సీట్లు ఉన్నాయి. అందులో ఆల్ ఇండియా కోటా, మేనేజ్మెంట్ కోటాకి 761 సీట్లు పోతాయి. ఇక మిగిలినవి 1554 సీట్లు ఏ కేటగిరీలో లభిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎస్వియు రీజన్లో నీట్ ఎగ్జామ్ రాసిన 20,413 మందికి 2,300 సీట్లు ఉన్నాయి. మరి 40,000 మంది ఏయూ రీజన్లో ఎగ్జామ్ రాస్తే ఎన్ని సీట్లు ఉండాలి? అంటే మనం డబుల్ అనుకుంటే 4,600 సీట్లు ఉండాలి. అన్ని సీట్లు ఉన్నాయా? అంటే ఇంకా మనం 1,200 సీట్లు తక్కువగా ఉన్నాం. ఇలాంటప్పుడు కాంపిటీషన్ ఉండదా మరి? అందుకే ఈ కాంపిటీషన్. ఏ కేటగిరీ సీట్ల విషయానికి వద్దాం. ఏయూ రీజన్లో ఏ కేటగిరీలో 2,046 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎస్వియు రీజన్లో ఏ కేటగిరీలో 1,554 సీట్లు ఉన్నాయి. 1,554ని డబుల్ చేసి చూస్తే ఏయూ రీజన్లో 3,108 సీట్లు రావాలి. కానీ అన్నీ ఉన్నాయా? లేవు. ఇంకా 1,062 సీట్లు తక్కువగా ఉన్నాయి. మరి కాంపిటీషన్ కాక ఏమవుతుంది? ఎన్ఎంసి సైట్లో కాలేజీల లిస్ట్ ఉంది, చూడండి. మీరే లెక్కలు వేయండి. నేను చెప్పింది నిజమో అబద్ధమో మీకే అర్థమవుతుంది. మరి ఈ వ్యత్యాసం ఎలా వచ్చింది? ఇది పరిపాలనా సంబంధమైన అంశం. దాని జోలికి మనం వెళ్ళకూడదు. కాంపిటీషన్కి కారణాలు వెతకడమే మన పని. అదే నేను చేశాను. ఇదే విషయం గత నెల రోజుల క్రితం ఒక వీడియో కూడా చేశాను. దాన్ని నేను జనాభా ఆధారంగా ఏయూ, ఎస్వియు రీజన్స్లో ఉన్న తేడాలను, ఏయూ రీజన్లో ఎంతమందికి ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి వీడియో చేయటం జరిగింది. మీరు చూసారో లేదో, ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా మీకు బాగా జనాభా ప్రాతిపదికన కూడా ఎలాంటి